బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారం. బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 100 ఏళ్ల స్వాతంత్ర భారతావని ఎట్లా ఉండబోతుందో వివరిస్తూ 39.45 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ సమర్పించారు. దీనిపై సమగ్ర విశ్లేషణ చేద్దాం. మనతో పాటు ఈరోజు చర్చలో నరేష్ కుమార్ గారు ఉన్నారు, ఐటీ రంగ నిపుణులు. అలాగే సూర్య చంద్రకాంత్ గారు ఉన్నారు, అనంత ప్రాజెక్ట్స్ CEO. అట్లాగే మల్లికార్జునరావు గారు, నరేట్కో ఏపీ ప్రధాన కార్యదర్శి. రైట్, ముందుగా నరేష్ కుమార్ గారితో మొదలు పెడదాం. నరేష్ కుమార్ గారు, ఓవరాల్గా బడ్జెట్ స్వరూపం ఎట్లా ఉంది? ఐటీ రంగానికి ఎలాంటి కేటాయింపులు చేశారు? చెప్పండి. నరేష్ కుమార్ గారు, ఓవరాల్గా బడ్జెట్ స్వరూపం ఎలా ఉంది? చెప్పండి, కంటిన్యూ సార్ ప్లీజ్. ఐటీ రంగానికి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ బిగినింగ్లో కూడా యానిమేషన్, గేమింగ్ అండ్ కామిక్ రంగానికి కూడా ఒక స్పెషల్ కమిటీ వేసి స్పెషల్ ఫోకస్ పెడతా అని చెప్పి స్టార్టింగ్ ఆఫ్ ద బడ్జెట్ స్పీచ్లోనే కూడా పుట్ స్పెషల్ ఫోకస్ ఆఫ్ దట్ అని. ఇన్ ఎడిషన్ టు దట్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాక, ఎస్పెషల్లీ రూరల్ విలేజెస్లో కూడా కనెక్టివిటీ పెంచుతాక కూడా షీ హెస్ లేడ్ ఎ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇంప్రూవింగ్ ద బ్యాండ్ విత్ స్పీడ్స్ అండ్ ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద రూరల్ విలేజ్ ఆల్సో. దీనివల్ల ఏంటంటే దే వాంట్ టు బ్రింగ్ ద టెక్నాలజీ టు ద డోర్ స్టెప్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు, పాండమిక్ ఉన్నప్పుడు అలాగే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పల్లెటూరులకు వెళ్ళిపోయి చేసుకుంటున్నారు కదండి. దీనికి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ వెల్కమ్ స్టెప్ బై ది ఫైనాన్స్ మినిస్టర్ దట్ 5G రోల్ అవుట్తో పాటు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఐటీ అండ్ నాట్ ఓన్లీ దట్, డేటా సెంటర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చి ఎనర్జీ స్టోరేజ్ కూడా, సోలార్ పవర్, ఎనర్జీ స్టోరేజ్ కూడా మ్యాక్సిమం లెండింగ్ పెడతాం వల్ల ఏమవుతుందంటే, ఇంతకుముందు ఇండియాలో బ్యాండ్ విత్ తక్కువ ఉండటం వల్ల, పవర్ బ్రేక్స్ ఉండటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాకి బాగా పెనిట్రేట్ అవ్వలేదండి. ఇప్పుడు సోలార్, గ్రీన్ పవర్, ఎనర్జీ స్టోరేజ్ మీద డేటా సెంటర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇష్టం వల్ల, ఈ 5G రోల్ అవుట్ చేయడం వల్ల ఎక్కువ ఎన్హాన్స్ స్పెండింగ్ ఆన్ రూరల్ కనెక్టివిటీ వల్ల డెఫినెట్లీ ఐటీ విల్ స్ప్రెడ్ త్రూఅవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ అండి. సో దానివల్ల ఇట్స్ ఎ వెరీ ఫేవరబుల్ థింగ్. నాట్ ఓన్లీ దట్, నేషనల్ స్పెండింగ్ కూడా, క్యాపెక్స్ స్పెండింగ్ కూడా విపరీతంగా పెంచుతున్నారు. 2 lakh crores ఎడిషనల్ క్యాపెక్స్ పెంచడం వల్ల ఇట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ స్పెండింగ్ అక్రాస్ ద కంట్రీ అండి. వెన్ ఎవర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ సర్వీస్ సెక్టర్లో పెరిగితే ఆటోమేటిక్గా ఐటీ రంగానికి కూడా ది స్పిల్ ఆఫ్ ఎఫెక్ట్ విల్ కమ్. సో ఇట్స్ ఎ వెరీ ఫేవరబుల్ థింగ్ వాట్ ద బడ్జెట్ హెస్ డన్ అండి. ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్కి, జీడిపి పెంచుతాక కూడా ఇదే expecting in excess of 9% of growth and tax collections kuda were at record 1.4 lakh crores in January. They expect the entire year collections also to go up. So as digitization goes up, they also lay emphasis on దేశ ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు, డిజిటల్ కరెన్సీ లాంచ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. जैसे किसान ड्रोन हो, वंदे भारत ट्रेन हो, डिजिटल करेंसी हो, बैंकिंग के क्षेत्र में डिजिटल यूनिट आए, टेक्नोलॉजी आए, जैसे किसान ड्रोन हो, वंदे भारत ट्रेन हो, डिजिटल करेंसी हो, बैंकिंग के क्षेत्र में डिजिटल यूनिट्स हो, 5G सर्विसेज का रोल आउट हो, नेशनल हेल्थ के लिए डिजिटल इकोसिस्टम हो, इनका लाभ हमारे युवा, हमारे मध्यम वर्ग, गरीब, दलित, पिछड़े, ये सभी वर्गों को मिलेगा. इस बजट का एक महत्वपूर्ण पहलू है गरीब का कल्याण. हर गरीब के पास पक्का घर हो, नल से जल आता हो, उसके पास शौचालय हो, गैस की सुविधा हो, इन सभी पर विशेष ध्यान दिया गया है. इसके साथ ही आधुनिक इंटरनेट कनेक्टिविटी पर भी उतना ही जोर है. जो भारत के पहाड़ी क्षेत्र हैं, हिमालय का पूरा पट्टा, जहां जीवन आसान बने, वहां से पलायन ना हो, इसे ध्यान में रखते हुए भी नई घोषणा की गई है. हिमाचल, उत्तराखंड, जम्मू कश्मीर, नॉर्थ ईस्ट, ऐसे क्षेत्रों के लिए पहली बार देश में
पर्वतमाला योजना शुरू की जा रही है। ये योजना पहाड़ों पर ट्रांसपोर्टेशन और कनेक्टिविटी की आधुनिक व्यवस्था का निर्माण करेगी और इससे हमारे देश के जो सीमावर्ती गांव है, बॉर्डर के गांव है, जिसका वाइब्रेंट होना जरूरी है, जो देश की सिक्योरिटी के लिए भी आवश्यकता है, उसको भी बहुत बड़ी ताकत मिलेगी। भारत के कोटि कोटि जनों की आस्था मां गंगा की सफाई के साथ साथ किसानों के कल्याण के लिए एक महत्वपूर्ण कदम उठाया गया है। उत्तराखंड, उत्तर प्रदेश, झारखंड, बिहार, पश्चिम बंगाल, इन राज्यों में गंगा किनारे नेचुरल फार्मिंग को प्रोत्साहन दिया जाएगा। इससे मां गंगा की सफाई का जो अभियान है, उसमें मां गंगा को केमिकल मुक्त करने में भी बहुत बड़ी मदद मिलेगी। बजट के प्रावधान यह सुनिश्चित करने वाले हैं कि कृषि लाभप्रद हो, इसमें नए अवसर हो, नए एग्रीकल्चर स्टार्टअप्स को प्रोत्साहन देने के लिए विशेष फंड हो या फिर फूड प्रोसेसिंग उद्योग के लिए नया पैकेज। इससे किसानों की आय बढ़ाने में बहुत मदद मिलेगी। एमएसपी खरीद के माध्यम से किसानों के खाते में 2.25 लाख करोड़ रुपए से भी ज्यादा सीधे ट्रांसफर किए जा रहे हैं। कोरोना काल में एमएसएमई यानी हमारे छोटे उद्योगों की मदद और उनकी सुरक्षा के लिए देश ने लगातार अनेक निर्णय लिए थे, अनेक प्रकार की मदद पहुंचाई थी। इस बजट में क्रेडिट गारंटी में रिकॉर्ड वृद्धि के साथ ही कई नई योजनाओं का ऐलान किया गया है। डिफेंस के कैपिटल बजट का 68% डोमेस्टिक इंडस्ट्री को रिजर्व करने का भी बड़ा लाभ भारत के एमएसएमई सेक्टर को मिलेगा। ये आत्मनिर्भरता की तरफ बहुत बड़ा मजबूत कदम है। 7.5 लाख करोड़ रुपए के पब्लिक इन्वेस्टमेंट से अर्थव्यवस्था को नई गति के साथ ही छोटे और अन्य उद्योगों के लिए नए अवसर भी बनेंगे। मैं वित्त मंत्री निर्मला जी और उनकी पूरी टीम को इस पीपल फ्रेंडली और प्रोग्रेसिव बजट के लिए बहुत बहुत बधाई देता हूं। कल भारतीय जनता पार्टी ने मुझे सुबह 11 बजे बजट और आत्मनिर्भर भारत विषय पर बात करने के लिए निमंत्रित किया है। कल 11 बजे मैं बजट के इस विषय पर विस्तार से बात करूंगा। आज इतना काफी है। बहुत बहुत धन्यवाद। చర్చకు తిరిగి స్వాగతం. నరేష్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఐటీ రంగం గురించి మాట్లాడుతున్నాం. కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయండి? ఐటీ రంగానికి స్పెషల్ కేటాయింపు కాకపోయినా మెయిన్ ద ఫోకస్ ఇస్ ఆన్ ద డిజిటల్ కరెన్సీ అండి. డిజిటల్ కరెన్సీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. When the government of India is focusing on blockchain technology and they want to introduce the digital currency, దీనివల్ల చాలా far reaching impact on all banks and all financial institutions ఉంటాయండి. Definitely because the capex spending 2 లక్షల కోట్లు additionalగా they are going to spend this year on capital infrastructure spending, and they're going to 400 new trains and 100 multi-modal logistics parks. అలాగే గిఫ్ట్ సిటీలో దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అండ్ దే ఆల్సో గోయింగ్ టు సెటప్ అ వరల్డ్ క్లాస్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బూస్ట్ స్పెండింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా అండి. ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. సో సర్వీస్ సెక్టర్ మీద కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో వెన్ స్పెండింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అక్రాస్ ది స్పెక్ట్రమ్,
ఆటోమేటిక్లీ ఐటీ బూమ్ విల్ హ్యాపెన్ అండి. అలాంగ్ విత్ 5G టెక్నాలజీ రోల్అవుట్ అండ్ స్టార్టప్స్ కూడా ఇంకో 1 year ఎక్స్టెండ్ చేశారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్. సో పీపుల్ హు ఆర్ ఇన్ ద న్యూ ఎక్కువ స్టార్టప్స్ అన్ని కూడా టెక్నాలజీ స్పేస్లో ఉంటాయి కూడా. సో అండ్ వెన్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ బ్యాండ్ విత్ బై ప్రొవైడింగ్ higher speeds in rural areas and rolling out 5G and introducing 75 digital banks, public sector banks ni 75 digital banks roll out చేస్తాంటారు. So there are lot of digital and technology spending is going to happen across the board, and right from the government, and also encouraging the banks also to do it, and also spending in the private sector and the public sector spending తో పాటు ప్రైవేట్ సెక్టర్ కూడా సిమెంట్ అండ్ స్టీల్ కూడా ఇవన్నీ కూడా ఎకానమీలో బూస్ట్ అయ్యి డెఫినెట్లీ ఐటీ సెక్టర్ స్పెండింగ్ ఆల్సో విల్ గో అప్ అండి. రైట్ అండి. మల్లికార్జునరావు గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటండి? ఈ బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఏ మేరకు ప్రాధాన్యతనిచ్చారు? ముందుగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నప్పటికీ కూడా జనరంజకమైనటువంటి బడ్జెట్ కాకుండా వాస్తవాలతో కూడినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ప్రధానమంత్రి గారి యొక్క కలల సౌధమైనటువంటి హౌసింగ్ ఫర్ ఆల్ అన్నటువంటి ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించి మాత్రమే కేవలం 48,000 కోట్లు ఈ అఫోర్డబుల్ హౌసింగ్కి సంబంధించి ఒక కేటాయింపు తప్ప ఇతరత్రా ఏ విధమైనటువంటి ఇన్సెంటివ్స్ కూడా మా రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి ఏమీ ఇవ్వలేదండి. యాక్చువల్గా మేము బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే మా ఆర్గనైజేషన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి చాలా వినతులు చేశాం. మేము ఒకటంటే ఒకటి కూడా కన్సిడర్ చేయలేదు. మా యొక్క చిరకాల కోరిక అయినటువంటి రియల్ ఎస్టేట్ సెక్టార్ని కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ కింద, ఒక ఇండస్ట్రీ కింద కన్సిడర్ చేయమని చెప్పి మేము కోరుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు అది నెగ్లెక్ట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్పారు 1,40,000 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్ మార్కుని మొట్టమొదటిసారిగా ఈ జీఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అధిగమించామని అన్నారు. ఆ 1,40,000 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్స్లో ప్రధాన భూమిక పోషించేది కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచి, దాని మీద ఉన్నటువంటి బ్యాక్ ఎండ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది మేజర్ రెవెన్యూ. అటువంటి ఇండస్ట్రీని మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్రతి బడ్జెట్లో కూడా నిరాశకి మమ్మల్ని గురి చేస్తూ ఉంది. ఈసారి కూడా ఎటువంటి ఇన్సెంటివ్స్ కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి ఇవ్వలేదండి. ప్రధానంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మా యొక్క చాలా ప్రాజెక్ట్స్లో కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీ అనేది మాకు విపరీతంగా ఉందండి. ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీకి సంబంధించి ఏంటంటే చాలా దారుణమైనటువంటి విషయం, మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏదైతే ఫినిష్ అయ్యి అన్సోల్డ్ ఇన్వెంటరీ దాని మీద కూడా నోషనల్ రెంట్ పే చేయమనమాట అనేది మరి గత బడ్జెట్లో పెట్టినటువంటి ప్రొవిజన్ని ఈసారి తీసివేస్తారని అనుకున్నాం. కానీ మరి దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి వైనం. అలాగే మరి ఈరోజు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్లోను గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ 2 లక్షల రూపాయలు దాన్ని 5 లక్షల రూపాయలకి పెంచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోలేదండి. రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఈ బడ్జెట్లో ఎటువంటి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వలేదని చెప్పాలండి. అది రైట్ అండి. సూర్యచంద్రకాంత్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం నిర్మాణ రంగం ఎట్లా ఉందండి? బడ్జెట్లో ఎట్లాంటి కేటాయింపులు చేశారు? సార్, ఎప్పుడైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బ్యాక్ బోన్. అంటే ఎప్పుడైనా కానీ ఒక కంప్లీట్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటిది. అంటే పర్టికులర్గా వెన్ ఎవర్ ది ఇన్కమ్ సోర్సెస్, ఇప్పుడు జిఎస్టీ నుంచి కలెక్షన్ చాలా బాగా వచ్చింది. అలాగే ఆర్బీఐ, మీరు రెపో రేట్ చూస్తుంటే కనుక బై మంత్లీ రెపో రేట్లో కూడా ఆర్బీఐ లాస్ట్ 9 బై మంత్లీలో కూడా ఎప్పుడు కూడా పర్టికులర్లీ పెంచలేదు. సో దేర్ ఆర్ సమ్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు, అలాగే రెపో రేట్ మీద కూడా ఉంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ వీటికి ఉన్నప్పుడు హౌసింగ్ లోన్ రేట్, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం, ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ ఒకవేళ పెరుగుతున్నా కానీ హౌసింగ్ రేట్స్ కనుక మనకి ఎప్పుడైతే కనుక మనకి కంట్రోల్డ్గా ఉంటుందో, ఎండ్ బయర్ ఎవరండి? కన్జ్యూమర్. సో ఆ కన్జ్యూమర్, ఆ బయ్యర్ ఎవరైతే ఉంటారో పర్టికులర్లీ ఫ్రమ్ ఎనీ ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ ఈరోజు నిర్మాణ రంగంలో చాలామంది రెగ్యులర్ బయర్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో అలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హోమ్ లోన్స్ మీద చాలా డిపెండెడ్గా ఉంటారు. సో హోమ్ లోన్స్లో వచ్చేసరికి 2 lakhs నుంచి 5 lakhs అనేది రిబేట్ ఇస్తారేమో అని అనుకున్నాం, కానీ అది చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వెన్ ఎవర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే పే చేస్తూ ఉంటారో ఒక కన్జ్యూమర్ అనే అతను, ఎస్ఎస్సి, వీ విల్ కాల్ ఇట్ ఎస్ ఎస్ఎస్సి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా స్పెషల్ కన్సిడరేషన్ అనేది ఇవ్వాలి. సో థర్డ్ వచ్చేసరికి బిల్డర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక చాలా దెర్ ఆర్ ఛాలెంజెస్ ఇన్ ది సపోర్ట్ ఇంటర్మీడియరీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టీల్ కానీ కన్జంప్షన్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉంటుందో, స్టీల్ కానీ ఆ ఇంటర్మీడియట్స్ కానీ అవన్నీ ఆల్రెడీ పెరిగిపోతున్నాయి, రాక్ హై లెవెల్లో ఉన్నాయి అనమాట. అంటే పర్టికులర్లీ అంత హై రేట్లో ఉన్నప్పుడు అవి కనుక సపోర్ట్ చేయకపోతే ఇండస్ట్రీ ఎలా పెరుగుతుంది సార్?
ఈ రోజు బడ్జెట్లో మేజర్గా ఎప్పుడైతే కనుక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంత బాగా వచ్చింది అనుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీని అభివృద్ధి చెందాలి అంటే కనుక టోటల్ ఓవరాల్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ చేయాలనేది కూడా ఆలోచించాలి. అంటే ఎస్పెషల్లీ నారెడ్కో కూడా లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఇట్ హ్యాస్ అంటే ఇది తీసుకుని ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాంటిది ఈ బడ్జెట్లో ఏదైనా కన్సిడరేషన్ చేస్తారో అనుకుంటే కనుక జరగలేదు. ఆన్ ది అదర్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీని మనం కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు గ్లోబ్ మొత్తంలో ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఆన్ అదర్ ఫ్రంట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమీస్. అందులో ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీని మనం కనుక ప్రాబబుల్గా మనం వేరియస్ ఫ్యాక్టర్స్తో ఇన్సెంటివ్స్తో ఫారిన్ కంపెనీస్ని కనుక మనం ఇక్కడ అట్రాక్ట్ చేయకపోతే కనుక నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ సార్. దిస్ ఈస్ సంథింగ్ డిసప్పాయింటింగ్ అనమాట. అంటే ఫ్రమ్ ఏ కస్టమర్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కన్జ్యూమర్ దగ్గర నుంచి చూసుకున్నా కానీ ఒక బిల్డర్ పర్స్పెక్టివ్గా చూసుకున్నా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి రావాలన్నా కానీ ఈ ఇండస్ట్రీకి కావాల్సిన ఎంఫసిస్ ఏదైతే సపోర్ట్ సిస్టమ్ ఉంటుందో అదైతే కనుక అంత బాగా ఎంకరేజింగ్గా అయితే అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పర్టికులర్లీ వెన్ ద పీపుల్ అంటే తెలుగులో మనం తెలుగులో చూస్తే కనుక తెలుగు స్టేట్స్ ఎస్పెషల్లీ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్. ఆన్ అదర్ ఆస్పెక్ట్ ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కూడా 48,000 crore అది ఇవ్వడం జరిగింది. 80 లక్షల హౌసెస్ వస్తూ ఉంటాయి, బాగానే ఉంది. ఇవాళ కనుక లేటెస్ట్గా స్టాక్స్లో న్యూస్ చూస్తే కనుక టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఒక 1.5% స్టాక్ ప్రైసెస్ కూడా పెరిగినాయి, చాలా బాగుంది. బట్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఇండస్ట్రీ కనుక పర్టికులర్గా పెరగాలి అంటే కనుక సపోర్ట్ సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం యూనియన్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో ఆ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేసి ఇన్సెంటివ్స్ ఇస్తేనే చాలా చాలా బాగుంటుంది. విచ్ వాజ్ అది కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అండి. రైట్, ఓకే. నరేష్ గారు మీరు చెప్పండి, ఐటీ రంగానికి మీరు ఎట్లాంటి ప్రాధాన్యతలు కోరుకున్నారు? ఈ బడ్జెట్లో ఆ ప్రాధాన్యతలు ప్రతిఫలించాయా? చెప్పండి. ఎస్పెషల్లీ డొమెస్టిక్ ఐటీ ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే 18% జీఎస్టీ ఉందండి. అది తగ్గించమని ఎప్పటి నుంచో చెప్తున్నాం, అది మటుకు అడ్రస్ చేయలేదండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇన్కమ్ మీద అయితే అసలు జీఎస్టీ లేదు, డొమెస్టిక్ ఐటీ ఇండస్ట్రీ మీద 18% జీఎస్టీ ఉందండి. దట్స్ ఎ వెరీ హై కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తగ్గించాలని అనేక సార్లు మన గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసేవాడిని. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఇందాక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు. ఎనీ ఇండస్ట్రీ దట్ రిక్వైర్డ్స్ బిల్లింగ్ అయినప్పుడు 18% జీఎస్టీ ఇస్ వెరీ హై జీఎస్టీ అండి. సో దట్ థింగ్ డిడ్ నాట్ హ్యాపన్ అండి, ఎస్పెషలీ యాజ్ ఫార్ as ఐటీ ఇండస్ట్రీ ఇస్ కన్సర్న్. బట్ డేటా సెంటర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తాం, ఎనర్జీ ఎఫిషియన్సీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తాం. సో ద కాస్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్ విల్ రెడ్యూస్ and definitely investments in that area will go up, and because data is the new oil antaru kada, so the maximum డేటా సెంటర్స్ ఉన్న వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దట్ వే ఇండైరెక్ట్ బూస్ట్ దే గివెన్. కానీ డైరెక్ట్గా ఐటీ ఇండస్ట్రీ పెరుగుతాకి ద బెనిఫిట్స్ ఐ కెన్ సీ లైక్ ఐ టోల్డ్ యూ వాస్ బ్యాండ్ విత్ కాస్ట్ తగ్గిస్తాం, మేకింగ్ బ్యాండ్ విత్ కాస్ట్ అవైలబుల్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ ఫోకస్ బాగా చేశారండి. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్, అండ్ దే వాంటెడ్ టు పుట్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ యానిమేషన్ అండ్ గేమింగ్. సో దానికి కమిటీ వేస్తా అన్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ రిజల్ట్స్ ఆఫ్ దట్. అది కాకుండా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడి డిజిటల్ కరెన్సీ చేయడం వల్ల దట్ ఈస్ గోయింగ్ టు గివ్స్ పర్ ది ఇంక్లూడింగ్ డేటా యూ హ్యావ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ డేటా సెంటర్స్ ఫర్ ది డిజిటల్ కరెన్సీ అండి. ఇప్పుడు ఎప్పుడైతే డిజిటల్ కరెన్సీ వస్తుందో ఆల్ బ్యాంక్స్ విల్ బి ఫోర్స్ టు అడాప్ట్ దిస్ చేంజ్ అండి, అండ్ దే విల్ బి లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ బ్లాక్ చైన్. సో న్యూ టెక్నాలజీస్, న్యూ స్టార్ట్అప్స్ కమింగ్ ఇన్, బ్యాంక్స్ అన్ని టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ అడాప్షన్, ఇండైరెక్ట్గా ఇదంతా కూడా దిల్ బి ఏ స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎకానమీ అండి. బట్ మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్కి వాట్ ద ఐటీ ఇండస్ట్రీ వాస్ ఎక్స్పెక్టింగ్ విస్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఏమైనా అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏమైనా వస్తాయంటే ఇండివిజువల్ ఇన్కమ్ ప్లేయర్స్ రాలేదండి. బట్ ఓవరాల్ చూస్తే they are giving focus for improved investment in IT infrastructure in terms of 5G rollout gaani, internet speeds పెంచుతాం గానీ, రూరల్ కనెక్టివిటీ పెంచుతాం గానీ, అండ్ బ్యాంక్స్ కూడా డిజిటల్గా కొత్త 75 న్యూ బ్యాంక్స్ డిజిటల్గా వస్తాం కానీ. సో ఓవరాల్ ద థ్రస్ట్ డిజిటల్ కరెన్సీలో కానీ. సో ఓవరాల్ మెసేజ్ ఈస్ రైట్ అండి. సో దిస్ విల్ క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అండ్ ఇంక్రీజ్ స్పెండింగ్ టువర్డ్స్ ఐటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఆల్సో అండి. దట్ వే ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ థింగ్. ఓకే అండి. సూర్య చంద్రకాంత్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా స్టీలు, సిమెంట్ ధరలు పెరిగాయి. అల్టిమేట్గా దీని భారం వచ్చి కొనుగోలుదారులపైన పడుతుంది సార్. ఇప్పుడు కొనుగోలుదారులు చూస్తే అంత యాక్టివ్గా లేని పరిస్థితి కనిపిస్తోంది ఈ ధరల పెరుగుదల వల్ల. ఎట్లా అండి దాని లోటు పూడ్చడం ఎట్లా అంటారు? సార్ ఇప్పుడు పాండమిక్ వల్ల మీరు చూస్తే కనుక 2021 టోటల్ 7 మెట్రో సిటీస్లో కనుక మనకు రీసెంట్గా సర్వేస్ కూడా చాలా పబ్లిష్ అయినాయి. వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ 2020కి ముందు ప్రీ కోవిడ్ ముందు సేల్స్ ఎలా అయితే ఉన్నాయో ఆఫ్టర్ అంటే 2021లో కూడా 7 మెట్రో సిటీస్లో ఆల్మోస్ట్ దానికి 90% ఆఫ్ రెసిడెన్షియల్ హౌసింగ్ సేల్స్ అయితే జరిగినాయండి. అంటే పర్టికులర్లీ ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే కనుక పీపుల్ హూ కెన్ ఎఫోర్డ్ మోర్ దాన్ 60 lakhs 70 lakhs అపార్ట్మెంట్స్ ఏవైతే కనుక ఎఫోర్డ్ చేయగలరో
అది చూసుకుంటున్నప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కూడా నిజంగా రిసెషన్ వచ్చి చాలామంది కొంత జాబ్స్ అనేవి పోయినా కానీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సేవింగ్స్ విచ్ వాజ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా సేవింగ్స్ ఉండడం వల్ల కానీ అలాగే ఈరోజు ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ అలాగే ఒక బిజినెస్ వ్యక్తులు కానీ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ కమ్యూనిటీ, ఒక సోషల్ స్టేటస్ కోసం, అలాగే సేఫ్టీ లివింగ్ కోసం, సెక్యూరిటీ స్టాండర్డ్స్ కోసం, మనం ఉండే ఒక కమ్యూనిటీలో అద్భుతంగా ఉండాలి, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పి దేర్ ఆర్ వేరియస్ పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఈ రోజు 2021లో మీరు చూసుకుంటే కనుక దేర్ ఈస్ అన్ ఇంక్రీస్ అండ్ గుడ్ ట్రెండ్ ఓవర్ హ్యాపెండ్, బాగానే ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం మనం ఏంటంటే స్టీల్, సిమెంట్ ఇవన్నీ రాక్ హై ప్రైసెస్ ఉన్నప్పుడు దాన్ని ఏదో ఒక కంట్రోల్ సెంటర్ మనం చూసుకొని అవి ప్రైసెస్ తగ్గించుకోకపోతే చాలా కష్టం. ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కనుక మనం ఈరోజు గమనిస్తే ఒక్క రియల్ ఎస్టేట్ మీద మినిమం 27 సెక్టార్స్ డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఒక స్టీల్ ఇండస్ట్రీ అవని, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సప్లై ఆఫ్ శాండ్ అవనివ్వండి, మెటీరియల్ అవనివ్వండి, అలాగే బ్రిక్ ఇండస్ట్రీ వాడు కానీ, లేకపోతే అన్నిటినీ మించి ఈరోజు మనకి యాక్చువల్గా రైతు అనేవాడు ఎలా అయితే ఇంపార్టెంటో మాకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో లేబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పాండమిక్ పుణ్యమా అని చెప్పి చాలా మంది, కొన్ని వేల మంది ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయి ఈ రోజుకి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. అవునండి. ఈ రోజు ఆ లోతు పూడ్చడానికి మరి ఆ పర్టికులర్ సెగ్మెంట్ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తే వాళ్ళకి ఇంతకన్నా మనం ఎక్కడికైనా కానీ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్తో మనం ఇవ్వగలం. ఇన్కమ్ లెవెల్స్ పెంచాలి అనేటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఎప్పుడైనా కానీ ఎండ్ యూజర్ బయ్యర్కి ఎప్పుడైతే ఉందో అది అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటే, అంటే రీచబుల్ ప్రైస్లో ఉంటే వాడు కొనుక్కుంటాడు. కొనుక్కునేటప్పుడు ఓవరాల్గా ఇండస్ట్రీ పెరుగుతుంది. సరే, ఆ ఇండస్ట్రీ పెరిగేటప్పుడు అన్ని రకాల సెగ్మెంట్స్లో పెరగాలి. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఒక అపార్ట్మెంట్ వచ్చేసరికి అప్ టు 30 lakhs ఒక మార్కెట్ ఉంటుంది, 30 to 50 lakhs ఒక మార్కెట్ ఉంటుంది, 50 lakhs to 1 crore ఒక మార్కెట్ ఉంటుంది. అలాగే 60 to 70% ఆఫ్ ది సేల్స్ ఎప్పుడు కూడా ఒక టౌన్స్ కానీ ఎప్పుడైనా కానీ మీరు చూసుకుంటే కనుక 70% డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అవుతాయి. అలాగే 30 నుంచి 50 అపార్ట్మెంట్స్ కట్టుకునే బిల్డర్స్ దగ్గరే చాలామంది ఎంప్లాయీస్ కానీ లేకపోతే లేబర్ కానీ, అలాగే టోటల్ సేల్ అంటే ఒక సిటీలో టోటల్ సేల్ కూడా ఈ టైప్ ఆఫ్ బిల్డర్స్ ఎక్కువ ఉంటారు. ఆ బిల్డర్స్ ఎక్కువైతే ఇప్పుడు ఉన్నప్పుడు కస్టమర్కి ఎండ్ ప్రైస్ అనేది మనం ఈ సప్లై ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కనుక రీజనబుల్ రేట్స్ ఇవ్వగలిగే బిల్డర్ ఇవ్వగలడు. బిల్డర్ ఇచ్చిన రోజు లేబర్ కానీ దానికి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండగలరు. రైట్ అండి. ఈ రోజు ఒక్క రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక మోర్ దాన్ 7 million క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారండి ఇందులో. ఓకే, ఇలాంటి ఇండస్ట్రీని మనం ఎప్పుడైనా కానీ బ్యాక్ బోన్ అనేది ఇండస్ట్రీని ఎందుకనే అంటున్నామంటే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవని, ఒక హోటల్ యజమాని అవనివ్వండి, ఒక రైతు అవనివ్వండి, లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరర్ అవని, చివరాఖరికి వచ్చి కొనుక్కునేది రియల్ ఎస్టేట్లోనే. ఈ భూమి మీద మీరు చూసుకుంటే కనుక చాలా కామన్ డైలాగ్ అండి నేను చెప్పేది కూడా, భూమి మీద అత్యంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే అంటే భూమి మాత్రమే. ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎర్త్ ఈస్ ద ఎర్త్ ఇట్ సెల్ఫ్ అంటారు. అది ఎప్పుడు కాదు కదా, ఎప్పటికీ ఉంటుంది. ఈ సెక్టార్లో ఒక హౌసింగ్ అండ్ రెసిడెన్షియల్ ఎంత ఇంపార్టెంట్ అండి, మళ్ళీ డీటెయిల్ గా చర్చిద్దాం. గవర్నమెంట్ కనుక ఇలాంటి వాటిలో నెగ్లెక్ట్ చేస్తే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. రైట్, మల్లికార్జునరావు గారితో మాట్లాడదాం. ఆన్ ద అదర్ ఫ్యాక్టర్ కమర్షియల్ సెగ్మెంట్. రైట్, మల్లికార్జునరావు గారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పైన ఎట్లాంటి ప్రోత్సాహకాలు ప్రకటించిందండి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా మేము చూసినంతవరకు బడ్జెట్లో పెద్ద కేటాయింపులు ఏమీ లేవండి. బట్ ప్రధానంగా ఏంటంటే మేము రియల్ ఎస్టేట్ సెక్టార్ నుంచి వచ్చాం కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా కొత్త కొత్త పాఠాలు నేర్పించిందండి. ఒకటి, వర్క్ ఎనీవేర్ లివ్ ఎనీవేర్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ పనిచేస్తున్నా ఎక్కడైనా నివసించవచ్చు అన్న కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు రెంటల్ హౌసింగ్ వచ్చేటప్పటికి మాకు చాలా కీలకమైనటువంటి రంగంగా ఈరోజు రెంటల్ హౌసింగ్ వచ్చిందండి. ఇప్పుడు ఈ రెంటల్కి సంబంధించి కూడా మేము జిఎస్టీ అనేది ఒక 18% పే చేయాలి. మరి రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ కనుక మనం రెంటల్కి ఇచ్చే ఉద్దేశంతో కట్టినప్పుడైతే ఆ పర్చేజ్ చేసినటువంటి మెటీరియల్ మొత్తం మీద కూడా జిఎస్టీ పే చేస్తున్నాము. ఆ జిఎస్టీని వచ్చేటటువంటి రెంటల్ ఇన్కమ్తో సెటప్ చేసుకునేటటువంటి వెసులుబాటు లేదు. కానీ దాన్ని కూడా ఏదైనా టచ్ చేస్తారనుకున్నాం, కానీ ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు కూడా చేయలేదండి. అది ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అన్నటువంటి పథకాన్ని ఈ కోవిడ్ తర్వాత తీసుకొచ్చి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం మూలన దాదాపుగా 94% ఆఫ్ ద మైగ్రేటెడ్ లేబర్ కానివ్వండి, ఎవరికైనా సరే ఎక్కడైనా కానీ రేషన్ తీసుకునేటువంటి సదుపాయం వచ్చింది. అలాగే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి లేబర్ మొత్తాన్ని కూడా ఈ శ్రమ్ అని చెప్పేటటువంటి ఒక పోర్టల్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే, మా నారెడ్కో నుంచి మేము కోరుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని, బిల్డింగ్ సెస్ రూపంలో మా దగ్గర నుంచి వసూలు చేసినటువంటి కోట్లాది రూపాయలని ఈరోజు ఈ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య
అన్ఆర్గనైజ్డ్ అన్స్కిల్డ్ లేబర్ అనేవాళ్ళు ఎక్కువగా కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఉన్నారు. అటువంటి అన్స్కిల్డ్ లేబర్ని మనం స్కిల్డ్ వర్కర్స్గా మార్చడం కోసం అని చెప్పేసి వసూలు చేసినటువంటి ఆ బిల్డింగ్ సెస్ని ఉపయోగించాలి. ఇందాక మిత్రులు చెప్పారు, ఒకటి ఏంటంటే ఈరోజు మౌలిక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తానని చెప్తుంది. ఈరోజు కన్స్ట్రక్షన్ సెక్టార్లో మాకు సంబంధించిన ఈరోజు ప్రైసెస్ లాస్ట్ 1 or 2 years క్రితం ఏవైతే రేట్లు ఉన్నాయో అంతకు మించినటువంటి రేట్లు ఈరోజు ఉన్నాయి. ముఖ్యంగా స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇటువంటి. ఈరోజు స్టీల్ సెక్టార్కి సంబంధించి ఒక మౌలికమైనటువంటి పరిశ్రమ. ఈరోజు ఉదాహరణ తీసుకుంటే మా రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ని ప్రభుత్వం ప్రైవేటీకరించబోతా ఉంది. మరి అటువంటి కీలకమైనటువంటి మౌలిక రంగాల్లో మళ్ళా మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తామని చెప్తుంది. అంటే ఒక ద్వంద్వ వైఖరిని ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈరోజు కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉండే స్టీల్ ప్రైసెస్ కానివ్వండి, సిమెంట్ ప్రైసెస్ కానివ్వండి, లేదా ఇతరత్ర ప్రైసెస్ పెరగకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళ ఇష్టానుసారం రేట్లు పెంచుతున్నప్పుడు మరి ఇటువంటి మౌలిక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు మీరు ప్రైసెస్ని కంట్రోల్ చేయాల్సినటువంటి చర్యలు తీసుకునే బదులుగా ఈరోజు మీరు ఉన్నటువంటి సంస్థలు అనేటువంటి ప్రైవేటీకరించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దయచేసి కేంద్ర ప్రభుత్వము పెరుగుతున్నటువంటి రేట్లను ముందు తగ్గించాలి. ఈరోజు అఫోర్డబుల్ హౌసింగ్ గురించి కూడా ఇందాక మాట్లాడుకున్నాం మనం. ఈరోజు అఫోర్డబుల్ హౌసింగ్కి సంబంధించి 45 lakhs ఇప్పుడు ఈరోజు ప్రైస్ లిమిట్ అనేది ఉంది. మరి ప్రైసెస్ కనుక గతంలో చూస్తే 50,000 45,000 రూపాయలుగా ఉన్నటువంటి స్టీల్ ఈరోజు 70,000 రూపాయలుగా ఉంది. 200-225 రూపాయలు ఉన్నటువంటి సిమెంట్ ఈరోజు 380 రూపాయలు 400 రూపాయలకి రీచ్ అవుతా ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ కాయిల్స్ వచ్చేటప్పటికి 300 times పెరిగినటువంటివి. ఒక పక్క నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా మేము అమ్మేటటువంటి ఫ్లాట్ రేట్లు కూడా పెరుగుతాయి. దానికి అనుగుణంగా ఈ అఫోర్డబుల్ హౌసింగ్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదో గత 4-5 ఏళ్ల కిందట ఏదైతే ఫిక్స్ చేశామో అవే రేట్లను ఇప్పుడు కూడా ఫిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి మార్పులు చేయాలి అని చెప్పి మా నారెడ్కో నుంచి కానీ ఇతరత్ర ట్రేడ్ అసోసియేషన్ నుంచి రిక్వెస్ట్ చేశాము. ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం బడ్జెట్ పెట్టిన తర్వాత ఇప్పుడైనా కానీ సరే కేంద్ర ప్రభుత్వం మా యొక్క సమస్యల్ని గమనించి ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఓకే అండి. నరేష్ కుమార్ గారు మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఈసారి పద్దులో గేమింగ్కి యానిమేషన్కి ఎక్కువ ప్రాధాన్యత కల్పించడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు వేరే కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు వరల్డ్లో ఇట్స్ గ్రోయింగ్ మార్కెట్ అండ్ యానిమేషన్ గేమింగ్ మార్కెట్. ఇండియాలో గవర్నమెంట్ పాలసీ ఎప్పుడు ఎంకరేజింగ్గా లేదండి దీనికి. కెనడా గవర్నమెంట్ తీస్తున్నారనుకోండి, ఆల్మోస్ట్ 40% సబ్సిడీ ఇస్తున్నారండి. కెనడియన్ గవర్నమెంట్ గివ్స్ 40% సబ్సిడీ. అలాగే ఐర్లాండ్ తీస్తున్నారనుకోండి, దే గివ్ 30% సబ్సిడీ. అలాగే స్పెయిన్ తీస్తున్నారనుకోండి, దే గివ్ అబౌట్ 45% సబ్సిడీ. అలాగే డిఫరెంట్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ ప్రమోటింగ్ యానిమేషన్ అండ్ గేమింగ్ ఇన్ ఎ బిగ్ వే అండి. ఎప్పుడైతే ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు టెక్నాలజీ హబ్స్ అయిపోయినాయో, టెక్నాలజీ పరంగా వీ హ్యావ్ రీచ్డ్ వన్ స్టేజ్. వేరేస్ యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్ రంగాల్లో మనకు న్యాచురల్ టాలెంట్ పూల్ ఉందండి. వీ హ్యావ్ వెరీ టాలెంటెడ్ పీపుల్, బట్ వీ డూ నాట్ హ్యావ్ యాక్సెస్ టు గవర్నమెంట్ పాలసీ అండి. గవర్నమెంట్ పాలసీ అంటే టు ఎంకరేజ్ సబ్సిడైజ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక పెద్ద హాలీవుడ్ సినిమా తీసుకుందాం అనుకోండి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తే స్పెయిన్, ఐర్లాండ్, ఎక్కడెక్కడ కెనడా, ఏ కంట్రీలో గవర్నమెంట్ సబ్సిడీ చేస్తుందో లేబర్ కాంపోనెంట్ ఆల్మోస్ట్ 40% సబ్సిడైజ్ చేస్తున్నారు. ప్లస్ దే హ్యావ్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్ అండి. సో మనకేమో కాస్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఫర్ కంప్యూటర్స్ ఆర్ నాట్ వెరీ అట్రాక్టివ్. నార్మల్ ఫైనాన్సింగ్లో ఉంటుందండి. సో ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద ఇప్పుడు డేటా సెంటర్స్ వీటికి కూడా ఎక్కువ, వీ హ్యావ్ హై క్వాలిటీ డేటా సెంటర్స్ ఇండియాలో తక్కువ ఫర్ కమర్షియల్ యూజ్ అండి. అంటే పెద్ద పెద్ద కంపెనీ డేటా వాడతాకు ఉన్నాయి, కానీ యానిమేషన్ కంపెనీస్ డేటా సెంటర్స్ వాడతా అవకాశం తక్కువ ఉన్నాయి. ఎస్టీపీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సంస్థ ఉందండి. వాళ్ళు కానీ ఇప్పుడు తీసుకుని ఈ డేటా సెంటర్స్ దే బ్రింగ్ ఇట్ టు కమర్షియల్ యూజ్. అంటే ఈ టాలెంటెడ్ పీపుల్కి యాక్సెసిబుల్ విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్తో పాటు ఇచ్చి సబ్సిడీ ఇస్తే, లైక్ హౌ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ గివింగ్, దెన్ ఇండియా కెన్ ఎమర్జ్ ఎస్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ అండ్ ఆల్సో కామిక్ రంగంలో. స్పెసిఫిక్గా నిర్మలా సీతారామన్ చెప్పారు, ఈవెన్ కామిక్ రంగంలో కూడా జపాన్ ఈజ్ లీడర్ అండి. అలాగే యూఎస్ ఆల్సో చాలా పెద్ద మార్కెట్ ఉంది, గ్లోబల్ మార్కెట్. వీఆర్ నాట్ ఏబుల్ టు ట్యాప్ ద గ్లోబల్ మార్కెట్స్ అండి బికాస్ ఆఫ్ నాట్ ఫేవరబుల్ గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల చాలా మంది ఇంట్లో ఉండిపోతున్నారు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ యానిమేషన్ అండ్ గేమింగ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆల్సో. యూ కెన్ డూ ఎడ్యుకేషన్ ఆల్సో త్రూ యానిమేషన్. యూ కెన్ టీచ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. సో ఇవన్నీ కూడా ప్రమోట్ చేయాలంటే గవర్నమెంట్ షుడ్ కమ్ అవుట్ విత్ అ ఫేవరబుల్ పాలసీ. దానికోసం గవర్నమెంట్ హెస్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ రికగ్నైజింగ్ దెర్ ఈస్ ఎ పొటెన్షియల్ ఇన్ ఇండియా, దెర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ దిస్ ప్రొడక్ట్. రెండు చేశారండి. ఒకటి, ఇంత డిమాండ్ ఉందని గ్రహించారు, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందని గ్రహించారు, ప్లస్ ఇండియాకి అవకాశం ఉందని గ్రహించారు. దీనికి ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక కమిటీ వేసి తీసుకెళ్ళి చేస్తా ఉన్నారు. దట్ వే
మన బ్యాక్ అండ్ అంతా డెవలప్ అయిపోయిందండి. వీ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ బ్యాండ్ విత్, వీ హ్యావ్ గాట్ గుడ్ టాలెంట్ పూల్, ఇవన్నీ బ్యాక్ అండ్ అంతా ఉంది. సో స్మాల్ గవర్నమెంట్ పాలసీ will spur investment into this area. One or two global players తీసుకొస్తే we can definitely boom in this market. And in fact, in Visakhapatnam we have one of the largest animation companies in India. And I had the third or fourth largest company in India. We have about 600 employees in animation and gaming. So definitely it's a welcome step by the finance minister. So ఒక మంచి పాలసీ వస్తే హైదరాబాద్ ఈస్ ఏ గుడ్ హబ్ అండి, అలాగే బెంగళూరు ఆల్సో ఈస్ ఏ గుడ్ హబ్. ఇండియా మొత్తం ఒక మంచి యానిమేషన్ హబ్గా, ఇప్పుడు మనం లో కాస్ట్ యానిమేషన్ చేస్తాం, వెరీ హై. ఇప్పుడు డిస్నీ మూవీస్ ఉన్నాయి కదండి యూఎస్లో, డిస్నీ, వాల్ట్ డిస్నీ, సోనీ, ఇటువంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఇండియా చేయట్లేదండి. మనం వాళ్ళు కూడా ఇండియాలో లో కాస్ట్ ప్రొడక్ట్స్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్. రైట్, మన దేశంలో ఎట్లాంటి డెవలప్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? చెప్పండి, మన దేశంలో ఎట్లాంటి డెవలప్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? So once this policy is announced, and ఈ పాలసీ రెండు రకాలుగా అండి. వన్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సెంటివైజింగ్ కంపెనీస్ ఇఫ్ దే సబ్సిడైజ్ లైక్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఒకటి, అండ్ హెల్పింగ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఉంది కదండి, వాళ్ళ ద్వారా కానీ ఇఫ్ దే సెటప్ డేటా సెంటర్స్ టు హెల్ప్ ది యానిమేషన్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా హై. ఒక కంప్యూటర్ ఈ యానిమేషన్ చేసేది 10 లక్షలు 15 లక్షలు ఉంటాయండి. మంచి మంచి పెద్ద పెద్ద గేమింగ్ యానిమేషన్ చేయాలంటే నార్మల్గా మీ కంప్యూటర్ 30,000కి 40,000కి దొరుకుతుంది కదండి. ఈ యానిమేషన్ గేమింగ్ రంగాల్లో ఒక్కొక్క గ్రాఫిక్ కార్డే 4 lakhs 5 lakhs ఉంటుందండి. సో ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ హెల్ప్ incentivize through some form by making this affordable, accessible for small and medium companies, definitely ఈ టాలెంట్ పూల్ ఈ టెక్నాలజీ వాడుకుని ప్లస్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ని కూడా హైర్ చేసి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కూడా మనం తీసుకుంటే డెఫినెట్లీ ఇండియా కెన్ గ్రో అస్ ఎ బిగ్ లీడర్ ఇన్ ద గ్లోబల్ యానిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీ అండి. రైట్ అండి, ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ అండ్ గేమింగ్ అండ్ యానిమేషన్. ఓకే, సూర్యచంద్రకాంత్ గారు, మీరు చెప్పండి, వేరే రంగంలో కేటాయింపులు లేకుండా కూడా మీ రంగంపై భారం పడుతున్న పరిస్థితి చూద్దాం. హోమ్ లోన్స్లో చూస్తే దానికి ఊరడింపులు లేవు. అట్లాగే వేతన జీవులకి పన్ను స్లాబుల్లో కూడా పెద్దగా మార్పు ఏం తీసుకురాలేదు. సో మీ రంగంపై ఏ విధమైన ప్రభావం చూపించిందండి? సార్, డెఫినెట్గా ఎప్పుడైనా కానీ ఈ ఇండస్ట్రీ కూడా లోన్ సెగ్మెంట్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ జనరేట్స్ ఫ్రమ్ ది బిగ్ టౌన్స్ అండ్ సిటీస్. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ ఇండస్ట్రీ కానీ, ఈరోజు విల్లా ఇండస్ట్రీ కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో తీసుకుంటే వాళ్ళందరూ లోన్ మీద డిపెండెంట్ అయి ఉంటారు. సో అన్లెస్ అండ్ అంటిల్ ఈ లోన్స్ కనుక ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ కానీ లేకపోతే ట్యాక్స్ రిబేట్స్ కానీ తగ్గించకపోతే ఈ ఇండస్ట్రీ మీద ఇప్పుడు వచ్చే ఇయర్లో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, ఇందాక నేను చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ 27 మేజర్ సెగ్మెంట్స్కి డైరెక్ట్గా ఉంటుందండి, లింకేజ్ అయి ఉంటుంది. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ చూసుకుంటే దెర్ ఆర్ మోర్ దాన్ 200 సెగ్మెంట్స్ విచ్ ఆర్ లింక్డ్ టు ది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఒకవేళ ఇంపాక్ట్ అయితే కనుక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగే వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నా ఉద్దేశంలో ఏంట్రా అంటే ఈరోజు జీడిపిలో 6 to 7% యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ యాక్చువల్గా అందులో ఇట్ హ్యాస్ అ షేర్ ఆఫ్ 6 to 7%. దాన్ని 2030 కల్లా మనం 10% ఆఫ్ ద జీడిపి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవ్వగలిగిన రోజు ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ఆ రోజు దగ్గర అట్లీస్ట్ ఇన్ అన్ అనలిటికల్ వ్యూ 12 million దగ్గర నుంచి, అంటే 1,20,00,000 నుంచి 1,30,00,000 జాబ్స్ అనేవి కూడా ఇందులో క్రియేట్ అవుతుండండి. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ ఓవరాల్గా అంత డెవలప్ అవుతుందో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తుంది. దీనికి గవర్నమెంట్ మేజర్గా ఆలోచించాల్సింది ఏంటంటే కంట్రోల్ ఆన్ ది కాస్ట్ ఆఫ్ ది సప్లైస్. ఏవైతే వాటన్నిటి మీద ఉన్నాయో ఆ కంట్రోల్ అనేది కాస్ట్ ఉండి ఒక అఫోర్డబుల్ ప్రైస్ అన్ని టౌన్స్లో కనుక మనం ఇవ్వగలిగితే కనుక ఒక లేబరే కానీ కస్టమరే కానీ ఎవరైనా కానీ ఓవరాల్ ఇండస్ట్రీ బాగుంటుంది. ఇవే కాకుండా సివియర్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమందికి చెప్పాలి అంటే కనుక ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవ్రీ 3 years ఆర్ ఎవ్రీ 2 నుంచి 3 yearsలో ఒక హౌస్ కానీ, ఒక ప్లాట్ కానీ, లేదా ఒక విల్లా కానీ వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు. దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి అంటే కనుక స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఖచ్చితంగా తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి, ఒక కారు కొనుక్కుంటాం, ఆ కారు మీద ప్రతిసారి మనం ట్యాక్సెస్ అన్నీ పడుతూ ఉంది అనుకోండి, ఎంతవరకు అఫోర్డ్ చేయగలం? సో దిస్ ఈజ్ వేర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు కన్సిడర్. ఎందుకంటే కనుక అది వాళ్ళు కన్సిడర్ చేయకపోతే ఏమీ చేయలేమండి. ఇప్పుడు ఈరోజు అప్రాక్సిమేట్లీ 25,000 kilometers వరకు కూడా
హైవేస్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. ఈ హైవేస్ అన్ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ హౌసింగ్ అండ్ కమర్షియల్ ఇండస్ట్రీ కనుక, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వబోతుంటే కనుక దానికి ఇంపాక్ట్ ఏముంటుందండి? ఈజ్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. సో పర్టికులర్లీ ఇన్కమ్ ట్యాక్స్ మీద రిబేట్స్ ఇవ్వడం కానీ, అలాగే స్టాంప్ డ్యూటీ తగ్గించడం కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కంట్రోల్ చేయడం కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన సెగ్మెంట్స్ ఏవైతే సప్లైస్ ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, ఈరోజు ఇండియన్ ఎకానమీ కనుక అద్భుతంగా ఉండాలి, కాంపిటెంట్గా ఉండాలి గ్లోబల్ ఎకానమీలో అందరికన్నా అంటే కనుక మనకి ఈరోజు ఇండియాలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సేఫ్గా ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఉంటుంది, ప్రైసెస్ స్టేబుల్గా ఉంటాయి అనేది మనం ప్రూవ్ చేయాలి సార్. రైట్. ఓకే అండి. మల్లికార్జునరావు గారు, ఇట్లాంటి కేటాయింపుల నేపథ్యంలో ఈ రంగం స్టాక్స్ పైన దాని ప్రభావం ఏ మేరకు ఉండే ఛాన్స్ ఉందండి? ఈరోజు ఉదయం నుంచి కనుక చూసినట్టయితే మనకి ఈ అఫోర్డబుల్ హౌసింగ్కి సంబంధించి కాస్త ఇన్సెంటివ్ కనబడేటప్పటికీ ఆ సెక్టార్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ, షోబా డెవలపర్స్ లాంటి వాటికి అన్నిటి కూడా షేర్ ప్రైసెస్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ అయినటువంటి పరిస్థితి మనం ఈరోజు స్టాక్ మార్కెట్లో చూసామండి. అది డెఫినెట్గా అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది వచ్చేటప్పుడు ఒక రకంగా మంచి బూస్టింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చండి. అది రెండు, ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ సెక్టార్లో రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో కొత్తగా 60 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పేసి ఈరోజు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇదే కనుక మనం చూసినట్టయితే అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది ఒక కన్స్ట్రక్షన్ సెక్టారే. మరి అటువంటి కన్స్ట్రక్షన్ సెక్టార్ని అది బాగుంటేనే మనకి మీ యొక్క బడ్జెట్స్ అన్నీ కూడా రీచ్ అవ్వడానికి ఏదో జిఎస్టీ కలెక్షన్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి కానివ్వండి, ఏవైనా కానీ సరే అవకాశం ఉంటుంది. మరి అటువంటి కన్స్ట్రక్షన్ సెక్టార్కి ఇతోధికంగా ఇన్సెంటివ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగానే మాకు ఇండస్ట్రీ స్టేటస్ రాకపోవడం వలన ఈరోజు ప్రయారిటీ లెండింగ్ అనేది రియల్ ఎస్టేట్ సెక్టార్కి లేదు. అది ఈ లేవడం వల్ల మేము హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫండ్స్ బారో చేసుకోవడం వలన కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పెరుగుతూ ఉంది. దయచేసి ప్రభుత్వం ముఖ్యంగా వెంటనే రియల్ ఎస్టేట్ సెక్టార్ని కూడా ఒక ఇండస్ట్రీ కింద గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుకి వచ్చేటప్పటికి ఒక యూనిఫామిటీ అనేది రాష్ట్రాల మధ్య లేకుండా పోతా ఉంది. అది ఈ మధ్య కోవిడ్ సిచ్యుయేషన్లో మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ తగ్గించింది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా స్టాంప్ డ్యూటీ తగ్గించుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఇంకొకటి ఏంటంటే ఈ బడ్జెట్ కేటాయింపుల్లో గ్రీన్ ఫీల్డ్ సిటీస్కి సంబంధించి గతంలో నీతి ఆయోగ్ ఏదో 2,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటి ఒక ప్రపోజల్ ఏదో చేసింది, కానీ దానికి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ సిటీస్ని ఎంకరేజ్ చేసే విధంగా ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ దాని యొక్క ప్రస్తావన కానీ ఎక్కడ బడ్జెట్లో లేకపోవడం అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా నిరాశ నిస్పృహలకి గురి చేస్తూ ఉందని చెప్పేసి భావిస్తున్నామండి. ఓకే, నరేష్ కుమార్ గారు మీరు చెప్పండి. కేంద్రం డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఏ మేరకు అవసరం ఉందండి? అవసరం అంటే ఇప్పుడు మెయిన్ గ్లోబల్గా మీరు యూఎస్ అది చూస్తే ఎక్కువ ఈ బిట్ కాయిన్ మీద, ఈ కరెన్సీస్ మీద ఎక్కువ వెళ్ళిపోతుందండి. అండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ ట్యూన్ విత్ ద మోడర్న్ వరల్డ్. ఇండియాలో కూడా దేర్ ఇస్ అన్ఎస్టిమేటెడ్ దిస్ థింగ్ దట్ అబౌట్ ఒక 10 crore పీపుల్ దాకా ఆర్ యూజింగ్ డిజిటల్ బిట్ కాయిన్లో కానీ ట్రేడింగ్ జరుగుతుందని చెప్పి, దట్ ఈస్ వై నిర్మలా సీతారామన్ గారు దీని మీద 30% ట్యాక్స్ కూడా విధిస్తూ జరిగిందండి. సో ఆవిడ ఇంకో మాట అన్నారు బడ్జెట్లో, ఈ కాస్ట్ ఆఫ్ ఫిజికల్ కరెన్సీ, ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ కరెన్సీ చాలా ఎక్కువైపోతుంది, ద కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్, ద కాస్ట్ ఆఫ్ మేనేజింగ్ ద కరెన్సీ అని. సో ఈ అవసరం లేకుండా ఉంటాకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళిపోతే ఫిజికల్ కరెన్సీ యూజ్ తగ్గిపోతుంది కదండి. సో వెన్ యు ఆర్ ఆల్వేస్ మూవింగ్ బిట్వీన్ నౌ పేటిఎం, ఆల్మోస్ట్ మీకు ఈ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ వాడటం వల్ల బ్యాంక్స్ కూడా అన్నీ కూడా వన్స్ దే మూవ్ ఇప్పుడు అసెట్ కూడా ఫిజికల్గా స్టోర్ చేయవలసి వస్తుంది బ్యాంక్ ఇంత ముందు. ఇప్పుడు ఫిజికల్గా స్టోర్ చేసే బదులు దే విల్ స్టోర్ ఇట్ డిజిటల్ అండి. ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లాక్ చైన్ ద్వారా పెట్టుకుని డిజిటల్, ద కాస్ట్ ఆఫ్ హోల్డింగ్ కరెన్సీ ఆల్సో విల్ గో డౌన్, ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ కరెన్సీ, ఇంతకుముందు బ్యాంక్ ఫిజికల్గా మూవ్ చేయడం, బ్యాంక్ హోల్డింగ్ దిస్ కరెన్సీ, కౌంటింగ్ దిస్ కరెన్సీ, ఇవన్నీ కూడా దే వాంట్ రీప్లేస్ ఇట్ కంప్లీట్లీ విత్ డిజిటల్ కరెన్సీ అండి. ఇంకా డిజిటల్ మోడ్లోనే ఉంటుంది తప్ప ఫిజికల్ మోడ్లో ఐ థింక్ స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 4-5 yearsలో మేబీ ఒక 75% దే విల్ ఎలిమినేట్ అట్లీస్ట్ బిట్వీన్ మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఫిజికల్ మూమెంట్ ఆఫ్ క్యాష్, ఫిజికల్ స్టోరేజ్ ఆఫ్ క్యాష్ అని తగ్గిపోద్ది. ఓన్లీ వెన్ యూ హ్యావ్ టు మేక్ పేమెంట్స్ టు అట్ ద లోవర్ లెవెల్ కానీ ఆ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ కరెన్సీ అని తగ్గించే ఉద్దేశంతో, అండ్ ఇట్ ఈస్ ఇన్ ట్యూన్ విత్ ద గ్లోబల్ డిమాండ్ దట్ యూ హ్యావ్ మూవింగ్ టు ఎ డిజిటల్ అసెట్ అని.
So definitely I think the government of India has taken the right thing, and this will definitely help the economy in the long term, and it will definitely boost spending in IT infrastructure also, and make the banks also their job easier. అయితే నరేష్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు డిజిటల్ కరెన్సీ రూపంలో కరెన్సీ మారుతున్న పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ కూడా అంతే సవాళ్లు విసురుతున్న పరిస్థితి. కేంద్రం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతున్నారండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ విల్ ఎన్ష్యూర్ దట్ సెక్యూరిటీ అండి. డెఫినెట్లీ మీరు అన్నది ఇస్ వండర్ఫుల్ పాయింట్ అండి. వీఆర్ నాట్ ఎట్ దట్ స్టేజ్ వేర్ సైబర్ సెక్యూరిటీలో మనం ఇండియా సేఫ్గా ఉన్నదని మనం ఇప్పుడు ప్రస్తుతానికి అనలేము, ఎందుకంటే లాట్ ఆఫ్ హ్యాకింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్ అండి. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. మీరు అడిగింది మన వ్యూవర్స్ పనికొచ్చి మ్యాటర్ ఏంటంటే, ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ డిజిటల్ కరెన్సీ. అంటే మీకు డేటా సెంటర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీకి మంచి డిమాండ్ ఉంటుందండి. సో పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కెరియర్స్, people who are watching this channel, I think if you learn on cloud computing law, how to operate data centers, networking in data centers, and how to make yourself a good ethical hacker, certified ethical hacker course unnayandi, where you ethically hack in. So that will be a beautiful long term growth, and because every player will require this andi. So you need to have knowledge both in the software side of it and on the hardware side of it andi. Hardware ante how you can ensure the security of your systems and networks. On the software side, మీరు రాసి ప్రోగ్రామ్స్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేస్తాం. సో యూ హ్యావ్ బాటప్ ఎ వెరీ గుడ్ ఇష్యూ అండి. మన కాలేజెస్ కానీ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ ఫోకస్, అట్లీస్ట్ డబుల్ త్రిబుల్ దేర్ investment in both in teaching and in terms of hardware infrastructure and teaching capabilities in these particular areas అండి. సో బికాస్ ఇంతకుముందు సైబర్ సెక్యూరిటీ అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ మీదో లేకపోతే ఒక స్పెసిఫిక్ ఏరియాకే ఉండేది. ఇప్పుడు యాక్చువల్ కరెన్సీ మీదకే వచ్చేసినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ మూవ్ కరెన్సీ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ కరెన్సీ. ఇప్పుడు ఆల్రెడీ బ్యాంక్స్ ఆర్ బికమ్ డిజిటల్ అండ్ దే ఆర్ ఎన్షూరింగ్ సైబర్ సెక్యూరిటీ అనుకోండి. బట్ లైక్ యూ సెడ్ ద ఫోకస్ విల్ బి ఈవెన్ మోర్ అండి. సో దట్ విల్ బి వెరీ గుడ్ ఆపర్చునిటీ for people and have very good careers both in not only in software companies but in all financial companies, in banks. You are having knowledge in cyber security will help you a lot, and so I think that will be a very good area where the future people can concentrate on. Right andi. Surya Chandrakant garu, kendra mantri budget lo oka maata and cyber security andi, yeah, and okay, data centers and networking. ఓకే, రైట్. సూర్యచంద్రకాంత్ గారు, మీరు చెప్పండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ 25 ఏళ్ల పునాదిగా ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు చెప్పారండి. దట్ మీన్స్ 100 ఏళ్ల స్వాతంత్ర భారతావన్ని ఊహిస్తూ పెడుతున్న బడ్జెట్. సో భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నాయండి కేటాయింపులు మీకు? భవిష్యత్తులో వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 lakh పోస్ట్ ఆఫీసర్స్ ఆర్ కనెక్టెడ్ టు ది బ్యాంక్స్. ఈరోజు చూస్తే కనుక అంటే పర్టికులర్లీ డిజిటైజేషన్, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కొన్ని ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఆఫీసెస్ని బ్యాంక్ని లింక్ చేయడం, ఇవన్నీ కూడా దెర్ ఈస్ ఎ ఫోకస్ విచ్ అంటే ఆ ఫోకస్ కొంత ప్రియారిటీ ఏంటంటే ఐటీ సెక్టర్ మీద పెట్టడం జరిగింది. బేసికల్గా నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ఆమె ఇప్పుడే కాదు ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్సెస్లో కూడా షీ ఈజ్ వెరీ ఆవిడ ప్రాక్టికల్గానే కొన్ని ఇంప్లిమెంట్ చాలా బాగా చేశారు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఈరోజు పర్టికులర్గా ఇండియా అనేది గ్లోబల్ ఎకానమీలో కనుక మనం నుంచోవాలి అనుకున్నటప్పుడు టాప్ లేయర్స్ ఇండియాలో వచ్చి ఉండేటట్టుగా మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఓన్లీ ఇక్కడ స్టీలు సిమెంట్ నేను చెప్పట్లేదండి. దట్ కైండ్ ఆఫ్ టోటల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ టు బి డెవలప్డ్. అంటే మల్టీ కల్చరల్ పీపుల్ వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేసేటట్టుగా, అలాగే ఏదైనా కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళు కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకునేటప్పుడు దానికి కావాల్సిన సబ్సిడీస్ ఇవ్వడమే కానీ, లుక్ ఎట్ ది స్టేటస్ విచ్ ఈజ్ లైక్ దుబాయ్ బిఫోర్ 20 years and now, సింగపూర్ బిఫోర్ 20 years and now, హౌ ది కంట్రీస్ హ్యావ్ బీన్ డెవలపింగ్. అలాగే నిర్మలా సీతారామన్ గారు కానీ రేపటి రోజున ఏ ఫినాన్స్ మినిస్టర్ అయినా కానీ భవిష్యత్తులో ఆల్రెడీ లాస్ట్ 20 yearsని ఎవ్రీ 5 years ఒక్కొక్క డెవలప్మెంట్గా 4 phases తీసుకొని ఏ కంట్రీస్ అయితే డెవలప్మెంట్ జరిగినాయో ఆ డెవలప్మెంట్ని మనం ఫ్యాక్టర్స్గా కనీసం కొన్ని కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ 5 yearsకి మనం ఆ ఫేజెస్ అన్ని కరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే టు బీ హిస్టరీగా వెళ్తే కనుక మన కాన్స్టిట్యూషన్ అనేది ఇట్స్ యాక్చువల్లీ దట్ బైబుల్. ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా అయితే మనం ప్రిపేర్ చేసామో వేరియస్ ఫ్యాక్టర్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ అనదర్ కంట్రీస్. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి ఈ రోజు రైట్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్.